జిల్లాను విద్యా వైద్య రంగంలో ముందు నిలిచే విధంగా ఆయా శాఖలు సమన్వయంతో పనిచేసి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర ప్రదేశ్ సాధనకు కృషి చేయాలని 20 సూత్రాల పథక చైర్మన్ లంక దినకర్ సంబంధిత అధికారులను కోరారు. శుక్రవారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో 20 పాయింట్ ప్రోగ్రాం అమలులో భాగంగా వైద్య విద్య అనుబంధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, శాసన మండలి సభ్యులు బీదా రవిచంద్ర, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిలతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించిన అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ ఫిబ్రవరి 2025 మాసంలో తొలి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగిందని, నేడు రెండవ సమీక్షా సమావేశంలో విద్య వైద్యంపై సమీక్షించడం జరిగిందని తెలిపారు. డొక్క మాణిక్యమ్మతో మధ్యాహ్న భోజనం, తల్లికి వందనం, తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించుట ద్వారా పిల్లల పరిస్థితులు ఎప్పటికప్పుడు తెలుసుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందని, విద్యారంగంలో చేస్తున్న సంస్కరణలు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో ప్రస్తావించారని, తద్వారా ఇతర రాష్ట్రాలలో అమలు చేయాలని అన్నారు. పలు విషయాలలో ఆంధ్రప్రదేశ్ ఒక మోడల్ కావాలని లంక దినకరన్ అన్నారు.